సంగ్రామ సదస్సు సక్సెస్ కావడంతో పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు అంతిరెడ్డి కొద్దిసేపు మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడినప్పుడు ఈ విషయంగా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. పటాన్చెరు కాన్స్టిట్యూషన్ నుంచి 1175 కాళ్ళు వచ్చినాయి. 5,000 మంది జనాభా, యువకులు, పెద్దలు, లీడర్స్ అందరం కలిసి కూడా ఒక 5,000 మంది ఇక్కడికి మన సరూర్ నగర్కి వచ్చినాం. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకంటే యువకులకు, విద్యార్థులకు జాబులు ఇస్తామని చెప్పినందుకు, వాళ్ళకి జాబులు ఇవ్వనందుకు ఇలా ఈ సభ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా 6 గ్యారెంటీలని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తులం బంగారం కానీ ఏది కూడా అట్టరుగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి జనాలల్లో ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డం పెట్టుకొని విపరీతమైన నీళ్ళ కరువు, ఇప్పుడు మళ్ళీ ఏం లేదు, ఇట్లనే వర్షాలు పడకపోతే ఈ 5-6 నెలల కాలి బిందెలతోటి బయట కూడా అంతటా కూడా గడబడే రోజులు వచ్చినాయి, దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి మన ప్రభుత్వం ఇది ఉంటే ఇంకా లీడర్స్ కూడా వెనక ఏది కూడా ₹1 డెవలప్మెంట్ కూడా ఇప్పటికి కూడా లేదు. 230 నెలల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడా అందరికీ కూడా తెలుసు జనాలకు 200 పింఛని మాట ఇచ్చి నెరవేర్చిన, 2,000 పింఛన్ చేసిండు, 4,000 పింఛన్ చేసిండు. అనుకోకుండా ఇది హామీలు ఇవ్వకుండా ఎన్నో ఇచ్చిండు ఆయన కొత్త పథకాలు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అంటే ఇప్పుడు మొత్తంలో జనాలల్లో కేసీఆర్ గారిని తలుచుకొని ఈ సభ సక్సెస్ కావడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? మేము ఈ సక్సెసే కాదు, మళ్ళీ ఇప్పుడు పెట్టినా ఇంకొక 2 సంవత్సరాలకు పెట్టినా అట్టరుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి బంపర్ మెజార్టీతోటి మినిమం 119 సీట్లకు 100 సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుచుకుంటుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మా దగ్గర మా ఎమ్మెల్యే గారు, మళ్ళీ మా మైపాల్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు అవుతారు. మళ్ళీ ఇది ఎందుకంటే సస్యశ్యామలంగా తెలంగాణ ఇప్పుడు 5 సంవత్సరాలు వెనకబడిపోయింది. మళ్ళీ ఇది ముందుకు పోవాలంటే మన కేసీఆర్ గారు ఖచ్చితంగా రావాల్సిందే. ఆయన కోరికలని కూడా మనం అందరం కూడా వెనక ఉండి ఆయనకు ఖచ్చితంగా సీఎం చేయవలసిందే. ఇలా అంటున్నారు కౌన్సిలర్ అంతిరెడ్డి. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు నుంచి గాంధీబాబు మీడియా గాంధీ న్యూస్ ఛానల్తో.